దేవా, నీ ప్రాణమిత్రుడు మన పార్వతిని చేసుకోబోయే పెళ్ళికొడుకు ఇండియాకి రాబోతున్నాడు. అనగానే పార్వతి మొహంలో సిగ్గు కనబడుతుంది. అది సిగ్గు కాదు, భయం. భయం ఎందుకు? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా పరిస్థితి చూసారు అందరూ. అది భయం అంటే. గౌరీ, సారీ వదిన. పార్వతి, వెళ్ళి హనుమంతుని పిలుచుకురా. సుబ్బయ్య కొట్టు 700 రా, తరుకుల ప్రసాద్కి 400. మొన్న శ్యాంబాబాయికి 150 ఇచ్చావు. అది కూడా రాయ్. బట్టలు కూడా సత్యానికి 250. 250 రాశాను. ఇకపోతే అది అయ్యా, ఇందాకేదో పని ఉందని పరిగెత్తుకెళ్ళిందానివే, ఇప్పుడు అలా కొయ్యలా నిలబడ్డావేటే? అది అయ్యా, నిన్ను అమ్మగారు పిలుచుకురమ్మన్నారు. అయ్యని రమ్మన్నారంటే ఏదో గొడవైనట్టే. ఏం చేసినావే నువ్వు? వాళ్ళు కాకేసినారు అంటే నా పెనం బిగుసుకుపోతా ఉంది. నానేం చేయలేదయ్యా. సునందమ్మగారు వచ్చినారు. ఆమె వచ్చినదంటే పెళ్లి గురించి మాట్లాడతారో పేపర్ గురించి మాట్లాడతారో. పార్వతి, నువ్వు అదృష్టవంతురాలివి అంటారు గానే, నీ వల్ల నేను సంతోషపడటం కన్నా భయపడటం ఎక్కువే. నువ్వు ఇప్పుడు అక్కడ ఆరిపోసుకుంటావా ఏంది? పద వెళ్దాం. పదక్క, నువ్వు పదయ్యా, పదక్క, పద. రోహిత్ కండిషన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే డైరెక్ట్గా మీ ఇంటికి రావాలనుకున్నాడు. పార్వతిని ఫోటోలో చూసింది చాలేదేమో. అయినా ఈ కాలం పిల్లలు అంతేలే అక్క, ఏదైనా డైరెక్ట్ గా చేయాలనుకుంటారు. రా హనుమంతు, మొహంలో కంగారేంటి? మా పార్వతి ఏమైనా చేసిందేమోనని. ఏ పొరపాటు చేయలేదు. సునందొచ్చింది పార్వతి పెళ్లి గురించి మాట్లాడడానికి. పెద్దబాబు, అమ్మా, ఎక్కడికెళ్తున్నా? అమ్మా, అది కంపెనీ పని మీద బ్యాంక్ మేనేజర్ని కలవడానికి వెళ్తున్నాను. సాయంత్రం రేపో వెళ్ళి కలవచ్చులే. పార్వతి పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో అందరూ ఉంటే తను కూడా సంతోషిస్తుంది కదా. కూర్చో నాన్నా. రా బ్రో, కూర్చో, తర్వాత వెళ్ళొచ్చులే. పేపర్ న్యూసులు, గాలివార్తలు ఇవన్నీ పక్కన పెట్టి జరగబోయేది శుభకార్యం. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుంటే బావుంటుందని పంతులు గారిని తీసుకొచ్చాను. కబురంపితే నానే వచ్చేవాడిని కదమ్మగారు. ఆడపిల్లనిచ్చేవాళ్లు అత్తారింటికి వచ్చేదాకా వేరే ఎవరింటికి తిరగకూడదు హనుమంతు. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి చెప్పండి. రోహిత్ పార్వతీలు పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా కాపురం చెయ్యాలి.
ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున నిశ్చితార్థం పెట్టుకుంటే శుభప్రదంగా ఉంటుంది. ఈ 15 రోజుల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పకపోయినా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా 16వ రోజు వచ్చినా నాకు నువ్వు ఎంతగానో ఆరాధించే పెద్దబాబుకు మరణం ముంచుకొచ్చినట్టే. పార్వతి, నీ నిశ్చితార్థం కూడా చిన్న సైజు పెళ్లిలా చేస్తాం. మాకింత సేవ చేసిన నీకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఈ పెళ్లిలో చాలా ఉండేలా చేస్తాం పార్వతి. హనుమంతు, 15వ తేదీ నీకోకే కదా? మీరు చెప్పిన పని చేయటమే నేను చేయగలను అమ్మగారు. మీరు ఎట్టగంటే అట్టాగే. వెరీ గుడ్. హనుమంతు నమ్మిన బంటు. తనకు మంచి చేయడమే మేం చేయాల్సిన పని, అంతే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో నా కోడలికి కొత్త చీర ఇవ్వాలని తీసుకొచ్చాను. పార్వతి, ఇట్రా. పార్వతి, ఇలారా. ఎల్లమ్మా, ఎల్లు. రా పార్వతి. తీసుకో పార్వతి. రేపు పండగ రోజు ఈ చీర కట్టుకోవాలి. తీసుకో. వినాయక చవితి పండుగ రోజు నా పార్వతి ఈ చీర కట్టుకుంటుందన్న ఆశతో ఇచ్చాను పార్వతి. తీసుకో పార్వతి, తీసుకో. తీసుకో పార్వతి, ఆలోచిస్తావే. ఎందుకు తీసుకోవాలా అనుకుంటున్నావా ఏంటి పార్వతి? మా అమ్మగారు మాట చెప్తే గానీ ముట్టదు. అందుకే అట్లా ఏమీ చెప్పకుండా నుంచొని ఉంది. అఖిలండేశ్వరి, పార్వతి నా కోడలే అయినా నువ్వే ఆర్డర్ అయ్యాలనుకుంటా. పార్వతి, తీసుకో. పెదబాబు కూడా చెప్పాలా ఏంటి? రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ. చీపురాంటీ, కాఫీ తాగు. అక్కడ పెట్టు. తాగాలన్న మూడ్ లేదు.
మీ వాడెవడో పోయినట్టు అలా తల మీద తడికుంటేసుకున్నావెందుకంటీ? ఆ పని మనిషి హోమ్ మినిస్టర్ ఇంటికి కోడలుగా వెళ్తుందన్న బాధ ఎక్కువై, బ్రెయిన్లో రక్తం తక్కువై, ఆక్సిజన్ అందక దొబ్బింది నా మెదడు. అందుకే తడిగుడ్డేసుకున్నాను. అది అత్తారింటికెళ్తుందంటే ఆనందపడాలి కానీ బాధపడతావెందుకు? బీ హ్యాపీయార్. హ్యాపీగా ఎలా ఉంటావ్? అది హోమ్ మినిస్టర్ కోడలైతే బెంజ్ కార్లో తిరుగుతుంది. ఒంటి మీద కిలోకి తక్కువ కాకుండా బంగారు నగలేసుకుని తిరుగుతుంది. ధర్మవరం గద్వాలు చీరలు కట్టుకుని ఊరేగుతుంది. చిటికేస్తే 10 మంది పనివాళ్లు. చీమ కుడుతుందని 25 మంది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ గార్డులు. అమ్మ నాయమ్మో, దానికెంత అదృష్టం వచ్చిందో తల్లో. తలుచుకుంటేనే నా గుండె చెరువు అయిపోతోంది. అది ఎప్పుడైనా కనబడితే నేను సెల్యూట్ కొట్టాలేమో. పిచ్చాంటి, ఈ తడిగుడ్డతో దాని గొంతు కొయ్యాలి గాని మనం నెత్తిన వేసుకోరాదు. దాని గొంతుకి సునంద కొడుకు రోహిత్ 3 ముళ్ళు వేస్తే మనం ఏమీ చేయలేం. నువ్వు ఎందుకు జీవితంలో ఎదగలేదో నాకు మళ్ళీ అర్థమైంది. అవును, ఇక్కడ లాజిక్ ఆలోచించు. అది వెళ్ళిపోతే దేవ ఒంటరి వాడవుతాడు. తన గుండె ఖాళీ అయితే అందులో నేను ఫిలప్ అవ్వచ్చు. నువ్విక్కడ యువరాణివైతే అదక్కడ మహారాణి అవుతుంది. మధ్యలో నేను నువ్వు తిన్న అరిటాకులు విస్తరాకులు ఎత్తేసుకుంటూ ఉండాలి. అంతేనా? వర్రి అవ్వకాంటీ, అది మహారాణయ్యి అందలమెక్కదు. అది ఎక్కేది కళ్యాణ మండపం మెట్టు కాదు, మనం తయారు చేసి పెట్టిన పాడే. ఏంటి? అవును, దాని నిశ్చితార్థం అయ్యిందనుకో, దేవా ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోతుంది. అందరి దృష్టిలో అది కాబోయే పెళ్లి కూతురు. కానీ అది పెళ్లి చేసుకోకముందే దాని చావు చూస్తాం. ఏంటి నువ్వనేది? పార్వతిని చంపేస్తావా? అలా డైరెక్ట్గా చెప్పకూడదాంటీ. క్లాస్గా దాన్ని త్వరలో సంపూర్ణ ఆయుష్కురాల్ని చేస్తామని చెప్పాలి. ఓకే, కాఫీ తాగంటీ. ఏమ్మా, ఇంకా తినలేదా? నా కోసం ఎదురు చూస్తే అట్టాగే ఉన్నారా? రేపు సునందమ్మ గారి చిన్న చీర కట్టుకుంటావు కదా అని కొత్తగా అదురు కొనుక్కొచ్చినాను. అందుకే ఆలస్యమైనది. ఏటైనది? మాట్లాడవేందమ్మా? నువ్వు కూడా గుడ్లు అప్పగించి చూస్తున్నావు గాని ఏం చెప్పవేందిరా? నానేం చెప్పను. అక్క ఊరికే కూర్చుంటే కూడా తప్పేనా? నేనేం నోరు మూసుకుని కూర్చుని ఉంటే తప్పనరా? కళ్ళు తెరుచుకొని పిచ్చి దానిలో ఎటో సొత్త ఏడుస్తా ఉంది. బంగారం లాంటి బతుకొత్తుందని సంబరపడకుండా ఏడ్చే ఎరుబాగులు దాన్ని నిన్నే సొత్తున్నాను పార్వతి. సాయిత్రి, చూడవే, ఇట్టటి కూతుర్ని కంటే ఎన్ని బాధలుంటాయో చూస్తున్నావా? నువ్వు చచ్చిపోయి సుఖంగా ఉండవే. ఇది నాను నీ కాడకొచ్చేదాకా నన్ను ఇట్లా బాధ పెడతానే ఉంటది. ఎందుకయ్యా అమ్మ ఫోటో చూస్తూ అబద్ధాలు ఆడతావు? ఏంట్రా, నాన్న అబద్ధం ఆడుతున్నానా? ఎవరికి అబద్ధం చెప్పాను రా? చచ్చిపోయిన అమ్మ ఫోటో ముందు నిలబడి అక్క వల్ల నువ్వు రోజు చస్తున్నా అని చెప్పడం అబద్ధం కాదు. నీ అక్క వల్ల నరకం అనుభవిస్తున్నాను రా. నీకేం తెలుసురా? ఆ మాటకొస్తే నీకు తెలీదయ్యా. అక్క మనసు చంపుకొని ఏడుతా కూర్చుంటే ఒక్క పాలైన ఆలోచించినావా నువ్వు?
దాని మనసు పాడు చేసింది నువ్వేరా? ఊళ్ళో కూలో నాలో చేసి నీకు 2 ముద్దలెట్టే దాన్ని చూసి దేవతని అందరూ మెచ్చుకున్నారా? నువ్వే పట్నం పోతాము, అయ్యకాడికి పోతాము అని 1 రోజులు పెట్టి ఇక్కడికి వచ్చేలా చేసినావు. వచ్చింది ఊరకుందా? మా రాజుని ప్రేమిస్తున్నానంది. సంపటమో సావటమో చేస్తాను అంటే ప్రేమను చంపుకుంటానని మాట ఇచ్చింది. అది మాట మీదుంటే మళ్ళా దాని మనసు మార్చాలని చూస్తున్న నువ్వేరా? సంపెత్త నా కొడక. బాధతో నలిగిపోవడం కన్నా చచ్చిపోవడమే నయం. చంపేయ్యా. కానీ నేను సావకు ముందే ఓ మంచి పని చేసిపోతా. నా కొడక నిన్ను ఎందుకట్ట కొడతావు? మంచి మనుషులు బంగారు లంచన కట్టుకోమనితే కలుతాడు నా కొడుకో. కాళ్ళు ఎరగొడుతున్నా కొడక. అక్కకి ఇష్టం లేనప్పుడు నా కోసం నువ్వెందుకు దెబ్బలు తింటావు? అయ్యా, నువ్వు కొట్టకు. రేపు నన్ను సీర కట్టుకుంటాను. నా మాట ఎన్ను. చీర కట్టుకుంటానన్నట్టే తాళి కూడా కట్టించుకుంటానన్న మాట ఇవ్వాలా? అప్పుడు మాట మారితే ఈ చీర కొంగుతని నీ మెడ బిగించి ప్రాణం తెత్తా చెబుతున్నా. పానం తీస్తావు, తీయక ముందే ఈ పానం పోతుందో? నిజంగానే నీ ప్రాణం పోతుందే. పండగ రోజు పార్వతి చచ్చిందని అందరూ గుర్తుపెట్టుకుంటారు. నేనేం చేసినా అది నీ ఆత్మహత్యగానే లెక్కిస్తారు. తెల్లవారిని ముందు చెప్తా నీ సంగతి. ఆయుష్, త్వరగా తీసుకురా. ఈ పొట్టోడు ఐస్ని తీసుకురమ్మంటున్నాడో జ్యూస్ని తీసుకురమ్మంటున్నాడో అర్థం కావట్లేదు. అమ్మాయి గారు, నాకు చెప్తే నేను చేసేదాన్ని కదా. పర్లేదులే పార్వతి. అయ్యో, నన్ను అట్టుకోతాను. పదండి. అయ్యగారు, ఏంటి భోజనం చేసే టైంలో జ్యూసులు తాగుతున్నారు? ఓ, ఈరోజు గురువారం కదూ, మార్చేపోయా. ఒక్క పూటే తినాలి. పార్వతి, నాకు కూడా జ్యూస్ తీసుకురా. 2 గ్లాసులు కావాలి. జగ్గులో తీసుకొచ్చినా కూడా తాగుతుంది. రేయ్, మీ ఇద్దరు కాసేపు కామ్గా ఉంటే ఫ్యామిలీ అంతా ఫర్దర్ ప్లాన్స్ ఏంటనేది డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే అన్నయ్య. పార్వతి, కొంచెం త్వరగా వెళ్ళు. ఇప్పుడే అట్టుకొస్తాను సన్నమ్మ గారు.